శ్రీ ఆదిశంకరుల వారు మనకు అందించిన అత్యంత విశిష్టమైన సౌందర్యలహరిలోని 93వ శ్లోకం. అరాళకే శేషు ప్రకృతి సరళ మంద హసితే శిరీషాభ చిత్తే దృషదు ఫల శోభ కుచ తటే భృశం తన్వి మధ్యే పృదురురసి జారోహ విషయే జగత్రాతుం శంభోర్ జయతి కరుణా కాచి దరుణా. అరాళకే శేషు ప్రకృతి సరళ మందహసితే శిరీషాభాచితే దృషదు ఫల శోభా కుచతటే భృశం తన్వి మధ్యే పృదురురసి జారోహ విషయే జగత్రాతుం శంభోర్ జయతి కరుణా కాచిదరుణా. అమ్మ భవదీయ కుంతలాలలో కుటిలత్వాన్ని, చిరునవ్వులో మృదుత్వాన్ని, చిత్తంలో దిరిసిన పూల కాంతిని, వక్షస్థలంలో పాషాణ సదృశ కాఠిన్యాన్ని, నడుములో కృశత్వాన్ని, కుచ దేశంలో విశాలత్వాన్ని, నితంబ ప్రదేశంలో విస్తారాన్ని, అనిర్వచనీయమైన రక్తి యందు ఆసక్తి కల పరమశివ కరుణ జగద్రక్షార్థం సమర్థమవుతూ ఉన్నది.